తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడే సమయానికి కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యతను చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలోని 2996 వార్డులకు గాను 2853 ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో కాంగ్రెస్ 1497 వార్డుల్లో విజయం సాధించి 67 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 764 వార్డుల్లో గెలుపొంది 14 మున్సిపాలిటీలు దక్కించుకుంది. ఇక బీజేపీ 278 వార్డుల్లో, స్వతంత్రులు 250 వార్డుల్లో విజయం సాధించారు. 35 మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లా వడ్డెపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి బలపరిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లకు సంబంధించి వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుండగా కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాల్లో గెలుపొందాయి. 8 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 1, సిపిఎం 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక రసవత్తరంగా మారింది. కొత్తగూడెంలోని సిపిఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంతో ఇక్కడ 16వ తేదీన జరిగే మేయర్ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు బీజేపీ గెలుచుకుంది. కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 31 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 15, ఇతరులు 11 డివిజన్లలో గెలుపొందారు. నిజామాబాద్లో బీజేపీ 20, కాంగ్రెస్ 8, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్ సంపత్, అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతా ఉన్నది. ప్రధానంగా అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, తర్వాత లోక్సభ సంబంధించిన ఎలక్షన్లో, తర్వాత జరిగిన ఏదైతే బైపోల్కి సంబంధించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే బైపోల్కి సంబంధించి కావచ్చు, జూబ్లీస్, తర్వాత స్థానిక సంస్థల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజా ఆదరణ పెరుగుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రజాపాలనకు సంబంధించి కూడా ప్రజలంతా కూడా పట్టం కడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలంతా డెవలప్మెంట్ వైపే చూసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలో 296 వార్డులకు గాను 2900 వార్డులకు గాను 2800 ఫలితాలకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల ప్రకటించింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ 1497 వార్డులో విజయం సాధించింది. ప్రధానంగా 67 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 764 వార్డులో గెలుపొందిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 14 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డ నేపథ్యం అయితే ఉంది. బీజేపీ 297 వార్డుల్లో, స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా 256 వార్డుల్లో విజయం సాధించారు. 35 మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా పూర్తిగా మెజార్టీ రాకపోవడంతో కూడా హంగ్ ఏర్పడిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. హంగుకు సంబంధించి కూడా సమీకరణలు మారుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు చూస్తున్న ఈసీ తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా హంగుకు ఏర్పడ ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లకు సంబంధించి కూడా స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఈసీ ప్రకటించింది. దానికి సర్క్యులర్ కూడా జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక సమీకరణం మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా జాగృతి అధ్యక్షురాలు కవిత సంబంధించి కూడా ఆమె బలపరిచిన అభ్యర్థి వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా కైవసం చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లకు వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లో విజయం సాధించింది. కొత్తగూడ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ సిపిఐ చెరో 22 స్థానాల్లో గెలుపొందాయి. 8 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 1, సిపిఎం 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి కూడా రసవత్తరంగా మారిందని చెప్పి, ఎందుకంటే సిపిఐకి సంబంధించి కూడా మొన్న జరిగిన ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే పొత్తు కూడుకునే నేపథ్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి అక్కడ సిపిఐకి మద్దతు ఇస్తామని కూడా బీఆర్ఎస్ ప్రకటించడంతో అక్కడ 16వ తేదీనకు సంబంధించి కూడా మేయర్ ఎన్నికలు ఉత్కంఠగా మారినాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సిపిఐతో పొత్తు కూడుకున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇక కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా సిపిఐకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా కరీంనగర్లో 66 డివిజన్కి సంబంధించి కూడా బీజేపీ 31 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ సంబంధించి 9 చోట్ల కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో కూడా విజయం సాధించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక 11 స్థానాల్లో
డివిజన్ లో కూడా స్వతంత్ర అభ్యర్థులు గెలుపున్న నేపథ్యం అయితే నిజామాబాద్ లో బీజేపీ 20, కాంగ్రెస్ పార్టీ 8, ఇతర 9 స్థానాలు విజయం సాధించారు. ఇక మొత్తంగా ఇప్పుడు ఏదైతే ఈ ఎక్సాపియో సభ్యుల ఓట్ల వల్ల కూడా ఇప్పుడు సమీకరణం మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని కూడా సూచనలు కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సమీకరణం మారుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. క్యాంపుకు సంబంధించి కూడా తరలిస్తా ఉన్నారు. ఎక్సాబిషో సభ్యుల వల్ల కూడా ఈ సమీకరణం మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీగా 35 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అంగీకరింపడిన నేపథ్యం ఉన్నది కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్.